ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. ద్వితీయోపదేశకాండము 14:2. యేసు ప్రభువు మన నూతన సంపాద్యం అనగా ఆయన నిధి కనుగొన్నవారు గొప్ప ధననిధి కనుగొన్నట్లే. ఈ లోకంలో ఉన్నదేదైనా యేసు ప్రభుని కంటే తక్కువే. ఈ లోకమంతటికి క్రిస్మస్ రోజున దేవుడు బహుకరించిన అమూల్యమైన బహుమానమే ఈ యేసు ప్రభువు. నీ వాయనను కనుగొంటే నీకన్నీ లభించినట్లే. అందుకే ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొని ఎడల లేక నష్టపరుచుకొని ఎడల వానికేమి ప్రయోజనము అని యేసు ప్రభు చెప్పాడు. దేవుడు ఇశ్రాయేలుల ప్రజలు మీరు నా స్వకీయ జనములు అని చెప్తున్నాడు. నూతన ఇశ్రాయేలులమైన మనం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సర్వశక్తిని స్వకీయ సంపాద్య స్థానాన్ని పొందాలి. నీ పిలుపుకు తగిన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? నీవు దేవుని స్వకీయ సంపదగా ఉండాలంటే అన్యులు చేసే అరాచకాలను కానీ నమ్మకాలు కానీ నీకుండకూడదు. ప్రార్థన. పరలోకపు తండ్రి, నేను నీ స్వకీయం సంపదంగా పిలువబడే గొప్ప ధన్యతను బట్టి, ఉన్నత స్థితిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఎన్నుకోబడిన పిలుపునకు తగిన జీవితాన్ని జీవించుటకు నీ కృపా సహాయాన్ని నాకు దయచేయమని కోరుచున్నాను. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.